అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ కూడా పండగని చాలా బాగా జరుపుకున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో చైత్రశుద్ధ తదియ రోజు చేసుకునే సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, తదియ తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఏ రోజున చేసుకోవాలి, ఎవరెవరు ఈ పూజను చేసుకోవచ్చు, ఇటువంటివి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఆడవారందరూ కూడా సౌభాగ్యం కోసం చూస్తూ ఉంటారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి అబ్బాయి వరుడుగా రావాలని చూస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా చేసుకోతగ్గది సౌభాగ్య గౌరీ వ్రతం. గౌరీదేవిని ఆచరించే రోజుల్లో మంగళవారం అనేది చాలా ప్రత్యేకమైనది. మరి అటువంటి మంగళవారం వచ్చిన రోజే ఈ సౌభాగ్య గౌరీ వ్రతం కలిసి రావటం కూడా విశేషమే. మరి ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవాలి, గౌరీదేవిని ఆరాధించవలసి ఉంటుంది. ఇంట్లో ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టి కానీ లేదంటే కనుక నిత్య పూజా మందిరంలో కానీ శివుని పార్వతి చిత్రపటాన్ని పెట్టుకొని ఈ రోజున పసుపు ముద్ద రూపంలో అంటే పసుపు గౌరీ రూపంలో అమ్మవారిని పూజ చేసుకోవాల్సి ఉంటుంది. రాతిగోరమ్మ ఉంటే కనుక రాతిగోరమ్మను కూడా తప్పనిసరిగా నిండుగా పసుపు రాసి అలంకరణ చేసి పూజలో పెట్టుకోండి. ఈ విధంగా పసుపు గౌరిని పెట్టుకొని అమ్మవారిని పూలతో కానీ గాజుల మాలతో కానీ అలంకరణ చేసుకోవచ్చు. మరి ఈ సౌభాగ్య గౌరీ అని వ్రతం అనేది తదియ రోజు చేసుకుంటాం కదా. ఈ తదియ తిథి ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని అంటే మార్చి 31వ తారీఖు సోమవారం నాడు మధ్యాహ్నం 12:21 నుంచి ప్రారంభమైన ఈ తదియ తిథి ఏప్రిల్ 1వ తారీఖు మనకి ఉదయం 9:54 వరకు కూడా తదియ తిథి అనేది ఉంది. ఈ తదియ తిథి నాడు చేసుకునే ఈ సౌభాగ్య గౌరీ వ్రతాన్ని సౌభాగ్య తదియ అని, సౌభాగ్య శయన వ్రతమని, గౌరీ తృతీయ వ్రతమని, డోల గౌరీ వ్రతమని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఏ పేరుతో పిలిచినా ఆ గౌరీదేవికి చెందే పూజే ఈ సౌభాగ్య గౌరీ వ్రతం. ఆడవారందరూ కానీ పెళ్లి కాని అమ్మాయిలందరూ కానీ గౌరీదేవిని పూజించుకోవచ్చు. ఈ రోజున వినాయకునికి తొలి పూజ చెందాలి కనుక స్వామివారిని కూడా పెట్టుకొని పూజను చేసుకోవాలి. ఈ తృతీయ తిథి ఏదైతే తదియ తిథి ఉందో ఈ వ్రతాన్ని చేయడానికి ఎలా లెక్కేసుకోవాలి అని అంటే విధియ వెళ్ళిపోతూ వచ్చే తదియ కన్నా కూడా చవితి రాబోతూ ఉండే తది ఏదైతే ఉందో అంటే తదియ వెళ్ళిపోయి చవితి వస్తుంది కదా మనకి, అలా మిగుళ్ళు తగుళ్ళు వచ్చినప్పుడు అలాంటి తది అయితే చాలా ప్రత్యేకమనే చెప్పాలి. అందులో అది మంగళవారం సూర్యోదయానికి ఉండటం కూడా ఈసారి చాలా విశేషం. ఉదయం 9:54 వరకు మనకి చైత్రశుద్ధ తదియ తిథి అనేది ఉంది. మరి సూర్యోదయానికి ఉన్న రోజు కాబట్టి అందులో మంగళవారం కనుక ఏప్రిల్ 1వ తారీఖు మనము ఈ గౌరీ వ్రతాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఆడవారందరూ కూడా ఉదయాన్నే లేచి తెల్లవారుజామున తలస్నానం చేసి ముందు రోజుగానే గడపని అలంకరణ చేసుకొని ఈ విధంగా అమ్మవారికి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఎర్రటి పూలతోనూ ఎర్రటి అక్షింతలతోనూ ఈ రోజున అమ్మవారికి పూజను చేసుకోవాలి. పూజను మొదలు పెట్టబోయే ముందు కూడా పసుపు కుంకాన్ని సమర్పించిన తర్వాత వినాయకుని పూజలోను అలాగే అమ్మవారి పూజలోను సంతానం కోసం చూస్తున్న వారైతే సంతానం, వివాహం కోసం చూస్తున్న వారైతే వివాహం గురించి లేదా వాళ్ళకి సౌభాగ్యం అనేది ప్రతి ఆడవాళ్ళు కూడా ఎప్పుడు కలకాలం ఉండాలని కోరుకుంటాం కనుక ఆ సంకల్పం చెప్పుకొని ఇంట్లో గోత్రము మీ నామాలు అంటే మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పేర్లు చెప్పుకొని పెళ్లి కాని అమ్మాయి పెళ్లి కోసం చేస్తున్నట్లయితే కనుక తన గోత్రము పేరు చెప్పుకొని మంచి అబ్బాయి రావాలని, సంతానం లేనివారు సంతానం మంచిగా కలగాలని, ఇలా సంతానం ఉన్నవాళ్ళైతే వాళ్ళు మంచిగా వృద్ధిలోకి రావాలని ఏ కోరికైనా అమ్మవారి ముందు ఉంచి ఈ విధంగా అమ్మవారికి కూడా ధూపాన్ని చూపించి ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సహజంగా గౌరీదేవి పూజలు ఎప్పుడూ కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో కూడా ఇటువంటి వ్రతాలు చేసేవారు ఉంటారు. అటువంటి వాళ్ళు రేపు విధియ రోజంతా అంటే మార్చి 31వ తారీఖు అంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో అంటే సాయంత్రం ప్రదోషకాల సమయం దాటిన తర్వాత 6:30 దాటిన తర్వాత సాయం సంధ్యా సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. తులసమ్మ దగ్గర కానీ లేదా ఇంట్లో కానీ ఈ విధంగా పూజను చేసుకోవచ్చు. కానీ తదియ చవితి రాబోతూ తదియ వెళ్ళబోతూ ఉండే తిథి మనకి ఏప్రిల్ 1వ తారీఖు ఉంది కాబట్టి ఆ రోజునే ఈ సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఇది మంగళవారం. ఎవరికైతే మంగళవారం కుదరదు అనుకున్న వాళ్ళు కానీ తదియ తిథి అనేది మధ్యాహ్నం నుంచి మనకి 31వ తారీఖు వచ్చేసింది కాబట్టి మంగళవారం కుదరని వాళ్ళు సోమవారం సాయంత్రం చేసుకోండి ఉపవాసం ఉండగలిగితే. లేదంటే కనుక మెయిన్గా మంగళవారమే 1వ తారీఖు ఈ వ్రతాన్ని ఆచరించండి. ఈరోజు ఎటువంటి ఉపవాసం కూడా ఉండనవసరం లేదండి. పూజ చేసుకునే వరకు పాలు కాఫీ పండ్లు ఇటువంటివి ఏదైనా తీసుకుంటూ ఉదయం అంతా కూడా పూజ చేసుకొని మనకి 9:54 వరకు కూడా తదియ తిథి ఉంది కాబట్టి ఈ లోపు పూజను మొదలుపెట్టి పూజ కంప్లీట్ అవ్వటం చవితి వచ్చేసిన తర్వాత కంప్లీట్ అయినా నష్టం లేదండి. కాబట్టి తదియ తిథిలో మాత్రం పూజను మొదలు పెట్టాలి. అంటే ఇంకా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో కానీ
9 లోపల పూజను చేసుకుంటే చాలా మంచిది. అలా కుదరని పక్షంలో కనీసం 9:54 లోపల పూజనైతే మొదలుపెట్టి మీరు తర్వాత ముగించుకున్నా పర్లేదు. ఈ రోజున అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజను ఆచరించవచ్చు. అలాగే సౌభాగ్య గౌరీ వ్రతం కాబట్టి పేర్లో ఉన్నట్టుగానే ఆ తల్లి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది కనుక మనం చేతికి వేసుకునే గాజులు కూడా కొత్తవి తెచ్చుకొని అమ్మవారి ముందు పూజలో ఉంచి ఈ విధంగా గాజులతో అర్చించి పూజ అయిన తర్వాత ఆ గాజులు తీసుకొని మీరు వేసుకోవచ్చు. ఎవరికైనా ముత్తైదులుగా పంచిపెట్టచ్చు. మీ ఇంట్లో ముత్తైదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి కూడా పూజ చేసేటప్పుడు పూలతో, ఎర్రటి పూలతో, ఎర్రటి అక్షింతలతో, లక్ష్మీ గవ్వలు, గోమ చక్రాలు ఇలా వేటిలతో అయినా అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేయొచ్చు. పసుపు కొమ్ములు ఉంటే కనుక పసుపు కొమ్ములతో అయితే తప్పనిసరిగా అమ్మవారికి ఒక 9 కానీ 11 కానీ తీసుకొని అమ్మవారికి పూజ చేసుకోండి. గౌరీదేవి అష్టోత్తరం చదువుకోండి. గౌరీదేవి పాటలు కానీ స్తోత్రాలు కానీ ఏ ఉన్నా సరే ఈ రోజున చదువుకుంటే చాలా మంచిది. సౌభాగ్య గౌరీ వ్రత కథ కూడా ఉంటుంది. ఆ కథ కూడా పూజ ఇంత అయిన తర్వాత అక్షింతలు చేత పట్టుకొని వేసుకోవాలి. ఇది చాలా మంచిదండి. మంగళవారం వచ్చేసి కుజుడు అధిపతి అని అంటారు. ఎవరైతే కుజదోష సమస్యల వల్ల వివాహం ఆలస్యం అవుతుందో, కుజదోష సమస్యల వల్ల ఏవైనా పనులు ఆటంకాలు అవుతున్నాయో, సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా గౌరీదేవికి ఈ రోజుని పూజను ఆచరించడం వల్ల ఆ దోష ప్రభావం అనేది తగ్గిపోయి వివాహ యోగం కలుగుతుంది, సంతానం కలుగుతుంది. మరి సౌభాగ్యం కోసం చేస్తున్నాం కనుక తప్పనిసరిగా ఈరోజు కొత్త గాజులు మట్టివి తెచ్చుకొని పూజ చేయండి. ఒకవేళ అవి తెచ్చుకోలేకపోతే ఇంట్లో కుంకుమ అనేది నిత్యం ఉంటుంది కనుక ఆ కుంకుమార్చన అనేది అమ్మవారికి చేసుకోండి. ఈ రోజున కూడా లలితా నవరాత్రుల్లో మనకి 3వ రోజు కూడా కాబట్టి లలితా సహస్రనామాన్ని పఠించండి. ఆల్రెడీ మీరు లలితా నవరాత్రులు మొదలుపెట్టిన వారైతే కనుక పక్కనే పసుపు ముద్దను చేసుకొని ఈ పూజని అక్కడే ఆచరించవచ్చు. లేదంటే నిత్య పూజా మందిరాలను కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి పాలకు సంబంధించిన పదార్థాలు కానీ, తీపి పదార్థాలు కానీ, పానకం, వడపప్పు, చలిమిడి ఇటువంటివి కూడా నైవేద్యం పెట్టచ్చు కడుపు చలవ కోసం. ఈ విధంగా అతి సులువుగా సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇది ఏప్రిల్ 1 మంగళవారం కలిసి రావటం. అయితే ఎవరైనా పూజ అంతా అయిన తర్వాత ఈ విధంగా శనగలు కూడా ఈ రోజున అమ్మవారికి తాంబూలం ఇస్తే చాలా మంచిది. మనకి శనగలు నానవేసుకొని ముందు రోజే అమ్మవారికి పండు, తాంబూలము, దక్షిణ, ఒక 2 పళ్ళు, పూలు ఇవన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం ఇవ్వండి. అలాగే మీరు ఎవరికైనా ముత్తైదుకి తాంబూలం ఇవ్వాలి అని అనుకుంటే చాలా మంచిది కనుక గౌరీదేవి స్వరూపంగా భావించి ఆడవారికి తాంబూలం ఇస్తాం కదా, ఎవరికైనా ఒక ముత్తైదుని పిలిచి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత గంధం ఇచ్చి మీరు శక్తి ఉంటే జాకెట్ ముక్క లేదంటే ఒక తాంబూలమైనా సరే 2 పళ్ళు తప్పనిసరిగా పెట్టాలి. పెట్టి మీరు తాంబూలం ఇచ్చుకుంటే గౌరీదేవి స్వరూపంగా వారి చేత అక్షింతలు వేయించుకోవడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయి అన్నమాట. ఈ విధంగా సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరించండి. ఎటువంటి సందేహం లేకుండా, ఆనవాయితీ లేకుండా అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇది వ్రతం అనుకున్న దీనికి ఉద్యాపన ఏం లేదండి. ప్రతి సంవత్సరం వచ్చే తదియ తిథుల్లో ఎక్కువగా గౌరీదేవిని, తదియ తిథి అనేది గౌరీదేవికి సంబంధించింది. మీకు తెలిసిందే అట్ల తద్ది కానీ మార్గశిర మాసాలు కూడా ఒకసారి తదియ రోజు ఈ వ్రతాన్ని చేసుకుంటాం. అలా చేసుకునే వాళ్ళు ఫాల్గుణ మాసంలో కొంతమంది చేస్తారంటే గత నెలలో. ఈ విధంగా తదియ తిథి అనేది గౌరీదేవికి సంబంధించింది కాబట్టి ఎప్పుడైనా అమ్మవారికి ఈ విధంగా మామూలుగా పూజ చేసుకోవచ్చు. మంగళవారం ఈ పూజను చేసుకుంటున్నాం కనుక ఆ రోజు ఉద్వాసం చెప్పకుండా బుధవారం ఉదయం మరొకసారి మంగళవారం సాయంత్రం కూడా దీపారాధన చేయాలి. బుధవారం ఉదయం కూడా మరొకసారి దీపారాధన చేసి అమ్మవారికి పాలు కానీ పండు కానీ నివేదన చేసి అమ్మవారిని కదిలించి తీసేయచ్చు. అయితే ఈ పసుపు ముద్ద ఏదైతే పసుపు గౌరిని పూజించామో ఆ పసుపుని పెళ్ళైన వారైతే సూత్రాలకి రాసుకోండి. పెళ్లి కాని వారు, పెళ్ళైన వారైతే మొహానికి రాసుకోవచ్చు. కాళ్ళకి మాత్రం రాయకండి. మిగతా పసుపు గౌరిని నీటిలో కలిపేసేసి మీరు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయచ్చు, లేదా ఒక పక్కన పెట్టుకుని రోజు కూడా స్నానానికి వెళ్ళేటప్పుడు మొహానికి రాసుకోవచ్చు. ఇదండి సౌభాగ్య గౌరీ వ్రతాన్ని అతి సులువుగా ఇంట్లోనే అందరూ పాటించే విధానము. ఈ రోజున ఉల్లి, వెల్లుల్లి అటువంటివి తినకుండా, నాన్ వెజ్ తినకుండా సాత్వికమైన ఆహారం కూడా తీసుకోవచ్చు. పూర్తిగా ఉపవాసం కూడా ఉండనవసరం లేదు. మరి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు.